విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 25 నెలల 15 రోజులైంది. ఈ రోజుకి ఈ రోజు నుండి 45 రోజుల ప్రోగ్రాము పార్టీ ఆదేశాల ప్రకారము ఈ రోజు ఇక్కడ మా ఇన్ఛార్జి వరిలో కారణం వల్ల రాలేకపోయినందువల్ల వాళ్ళ సహోదరుడు హెచ్ఎల్సీ చైర్మన్ జోడి గారి ఆధ్వర్యంలో ఈరోజు పులివిందలో మధు సోమ తూగుట్ల మధు అయితే ఇక్కడ వచ్చినటువంటి పేరు పేరున అమరైతే అనేవి భాస్కర్ అందరూ వాళ్ళు అనుకున్న అందరి ఒక ఐకమత్యంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒకటే, గత ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాల గురించి మనకు అవసరం లేదు. పులివిందల వరకు అయితే మటుకు పులివిందల్లో 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే, ఇప్పటి స్థానిక ఎమ్మెల్యే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఇబ్బందికరంగా మారి అవన్నీ 70%, 80%, 60% అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు పులివిందల్లో ఆ సమస్యల పరిష్కారం కొరకైనా కూడా మా పార్టీ పెట్టిన ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది మాకు. ఎందుకంటే సమస్యను తెలుసుకొని ఆ సమస్యను వెనకం పడుతూ అధికార దృష్టికి తీసుకుపోయి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఓటు అడిగేదానికి దారి మాకు కావాలి. కాబట్టి మేము వాళ్ళు చేసిన ఏమేమి కార్యక్రమాలు, మేము చేసే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే దానికి కానీ ఇప్పుడు ఒక 30 ఇళ్ళు 20 ఇళ్ళు టచ్ చేస్తే ప్రతి ఒక్క ముసలామ పెన్షన్ తీసుకునే వాళ్ళంతా 4,000 రూపాయలు పెన్షన్ టకా అని చెబుతున్నారు. అదే పోయిన గవర్నమెంట్ లో వచ్చేసి 2,000 రూపాయలు మేము దిగివేటప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారిలో 2,000 రూపాయలు ఇస్తే దాన్ని 2,150, 2,500, 2,200 చేసుకుని వచ్చి లాస్ట్ నిలబెట్టినప్పుడు ఘనత ఆయనది. మేము దాన్ని 3,000 నుండి 4,000 రూపాయలు చేసిన ఘనత మాది. అందుకే కాబట్టి ఎవరి దుర్మార్గ పరిపాలన, ఎవరు మంచి పరిపాలన అనేది ఈ ప్రజానీకానికి అర్థమైంది. మేము చెప్పాల్సిన పర్లేదు. అందరికి వచ్చేసి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఏమి జరిగి తెలుస్తుంది. కానీ ఇప్పటికీ పులివిందల ఓటర్ మహాశయులు, మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ మహాశయులు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో పనిచేసే వాళ్ళను ఎన్నుకోండి, అధికార బలం ఉంది అనేది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అధికార బలం కాదు, ఏం కాదు. మేము పనిచేసి ఓటు అడిగేదానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా పనిచేస్తాము, ఓటు అడుగుతాము, ప్రజల మన్ననలు గెలుచుకుంటాము. కావున దయచేసి ఇక్కడ ఉండే ప్రజలందరూ కలిసి ఓటర్లు కానీ ఒక్కసారి విజ్ఞతాలు చేయండి. ఎప్పటికీ ఒక కుటుంబానికి ఆధిపత్య పోరాటం మీకన్నా చులకన అయిపోయారు ప్రజలు. ఇక్కడ ప్రజలు వాళ్ళకన్నా చులకన చూస్తున్నారు. ఒక్కసారి మార్పు తేండి. ఆ మార్పు మీరే మొదలు పెట్టండి, పులివిందలు మొదలు పెట్టండి, రేపు ఎమ్మెల్యే కానీ మొదలు పెట్టచ్చు, ఫస్ట్ మున్సిపాలిటీలు మొదలు పెడతాము. ఈ మార్పు 2029లో అసెంబ్లీకి సైకిల్ పోయేదానికి మార్గం సుగం కావాలని కోరుకుంటూ సెలవు.